విజయవాడ చేరుకోనున్న ఏపీ న్యాయవాదులకు స్వాగతం పలికేందుకు అమరావతిలో ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వరూప అందిస్తారు. అనుష, ప్రస్తుతం మనం నోవెటెల్ హోటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి వస్తున్నటువంటి జడ్జిలంతా కూడా ఈ హోటల్లో అకామిడేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చేందుకు కూడా మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ జడ్జిలు కూడా రానున్నారు. అయితే మనకి కేటాయించినటువంటి ఆంధ్రాకి కేటాయించినటువంటి 14 మంది జడ్జిల్లో కూడా నలుగురు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళగా 10 మంది మాత్రమే ప్రస్తుతం వస్తూ ఉన్నారు. అయితే మరికొద్దిసేపు రానున్నారు అన్న సమాచారంతో ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు కూడా గౌరవ వందనం ఇచ్చేందుకు కూడా పోలీసులంతా కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళకి స్వాగతం పలికేందుకు కూడా విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపిస్తుంది ఏంటి. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? తెలంగాణ నుంచి మనకు కోర్టు ప్రత్యేకంగా హైకోర్టుని అలాట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రేపు ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఈ తరుణంలో ఎలా అనిపిస్తుంది స్వాగతం పలకడానికి మీరు వచ్చారు? చాలా సంతోషంగా ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నటువంటి మా యొక్క కోరిక ఈ కొత్త సంవత్సరంలో నెరవేరటం అనేటటువంటి చాలా సంతోషం. 2019 మా జీవితంలో మరుపురాని డేటు, ఇయర్గా కూడా గుర్తుంచుకుంటాం. ఎందుకంటే దాదాపు 5-6 దశాబ్దాలుగా హైకోర్టు హైదరాబాద్లో ఉండటం, మూసీ నది ఒడ్డున మాకు చాలా దూరభారం అవడం, మాలాంటి న్యాయవాదులకు కూడా అక్కడ హైకోర్టు జడ్జీలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా వరగా కోల్పోయాం. కానీ వాళ్ళకి ఉన్నటువంటి యువ న్యాయవాదులకు అవకాశాలన్నీ వచ్చినాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినటువంటి స్టాండింగ్ కమిషన్లో వీళ్ళు న్యాయవాదులుగా పనిచేయడానికి కానీ, లేకపోతే సత్వ న్యాయం అందించడానికి కానీ, ఉదాహరణ శ్రీకాకుళం జిల్లా లాంటి జిల్లా నుంచి వచ్చేటటువంటి కక్షిదానికి కూడా ఇమీడియట్ న్యాయం జరుగుతుంది. అలాగే ఇక్కడ మానవ హక్కులకి ఎప్పుడు విజయవాడ కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా హెడ్ క్వార్టర్ ఇది. 13 జిల్లాలు కూడా మిడిల్ ఆఫ్ ది సిటీ కాబట్టి ఇక్కడికి మానవ హక్కులకి ఏదైనా రిట్ చేయాలన్నా కూడా హైకోర్టులో 5 నిమిషాల పని. అందువల్ల ఇవన్నీ కూడా ఆనందంగా ఉంది. వీళ్ళకి చక్కటి అకామిడేషన్ జరిగింది. కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా న్యాయాధికారులు కూడా వచ్చారు. మేమందరం కూడా బెదవాడ బార్ అసోసియేషన్, అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు అందరం కూడా సమిష్టిగా ఈ స్వాగత సన్నాప ఏర్పాట్లో ఉన్నాం. పెద్దల పరమేశ్వరరావు కూడా. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త సంవత్సరం రేపు రానుంది, ఈ లోపలనే మనకు హైకోర్టు అలాట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను వచ్చి 40 ఏళ్ళైంది ప్రాక్టీసు. మా నాన్నగారు 1955 సంవత్సరంలో గుంటూరులోనే ఎన్రోల్ అయిన హైకోర్టు ఉన్నప్పుడు, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డారు. అరే ఇక్కడ హైకోర్టు ఉంటే బాగుండేదని. మళ్ళీ నా టెన్యూర్లో నేను హైకోర్టును ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నానని ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో యాజిటేషన్, నేను వచ్చిన తర్వాత ఎన్నో యాజిటేషన్లు చేసాం. ఆ యాజిటేషన్లన్నీ కూడా మాకు సక్సెస్ కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని పెడతాం, ఇక్కడ హైకోర్టు రావటం, బెజవాడ ప్రజలు, ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంతో చేసుకున్న అదృష్టం నేను అంటున్నాను. రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. రాయలసీమ వాళ్ళకి కొంత అభ్యంతరం ఉన్నది, కానీ మేము కూడా వాళ్ళతో కలిసి చెప్తాం. అక్కడ రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి హైకోర్టు బెంచ్ పెట్టడానికి ఈ కోస్టల్ జిల్లాలో ఉన్న వాళ్ళకి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా బెంచి పెట్టడానికి మేము కూడా వాళ్ళతో పాటు కోఆపరేట్ చేస్తామని చెప్తున్నాను. 10:30కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ ఏర్పాట్ల మధ్య? చాలా ఆనందంగా ఉంది. దశాబ్దాలు మా కోరిక నెరవేరబోతున్నది. అందులో 2019 జనవరి 1వ తారీఖునే ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేయటం అంటే మాకు చాలా సమరోత్సాహంగా ఉంది. ఎందుకంటే న్యాయవాదులుగా కానీ, వాళ్ళకి ఉండే పరిస్థితులు కానీ అన్నీ కూడా అనుకూలించే వాతావరణం. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. వాళ్ళ దాదాపు 150 ట్రైన్స్ విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే వెలుసుపాటు ఉంది. అలాగే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇక్కడ ఉంది. దీనికి మించి వాళ్ళు 3500 మంది న్యాయవాదులు విజయవాడ నగరంలో ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లాలో కూడా మిగిలినటువంటి న్యాయవాదులు ఉన్నారు. దాదాపు 29,000 న్యాయవాదులకు కూడా ఇక్కడ మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే కక్షిదారులకు కూడా సత్వ న్యాయం జరుగుతుంది. ఇది మేము కొత్త సంవత్సరం గిఫ్ట్ లాగా ఫీల్ అవుతాం. ఇక్కడ ఇంకొంతమంది లాయర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? జడ్జిలకి స్వాగతం పలకపోతూ ఉన్నారు. ఇది గత 40 సంవత్సరాలుగా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు పెట్టాలని. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 జిల్లాలకి గతంలో 2 సార్లు 13 రాష్ట్రాల్లోనూ స్ట్రైక్ చేయడం కూడా జరిగింది, బాయ్కాట్ చేస్తూ కోర్టులు. దాదాపు 150 రోజులు ఒకసారి, 100 రోజులు ఒకసారి చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకు దగ్గరగా రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఈ హైకోర్టుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఈ హైకోర్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. దీనివల్ల ప్రజల మీద ఆర్థిక భారం కానీ, సత్వర న్యాయానికి కానీ మంచి అవకాశం ఉంది. అయినా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో ఆనందకరంగా ఉంది మా అందరికీ. ఇది బెదవాడ బార్ అసోసియేషన్ నుంచి కానీ, ఈ 4 జిల్లాల ప్రజలు, న్యాయవాదులు కూడా దాదాపు 5,000 మంది రేపు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అటెండ్ అవుతాం జరుగుతూ ఉంది. చాలా ఆనందకరంగా ఉందండి.
అనుష, మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు నోవెటెల్ హోటల్కు వచ్చారు. అంతేకాకుండా పోలీస్ శాఖ నుంచి కూడా గౌరవ వందనం అందించేందుకు కానీ ఇప్పటికే ఇక్కడ పోలీసులంతా కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ నుంచి వస్తున్నటువంటి జడ్జిలకు ఘన స్వాగతం పలికేందుకు అంటే ఆంధ్ర బోర్డర్ దాటగానే, సూర్యాపేట దాటగానే ఇక్కడ జేసీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి మరీ స్వయంగా స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆవిడ దగ్గరుండి మరి 10 మంది జడ్జిలను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఆవిడే స్వయంగా వాళ్ళు ఏ బస్సులో అయితే వస్తున్నారో అదే బస్సులో కూడా ఆవిడ కూడా ప్రయాణించి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడికి కలెక్టర్ కూడా వస్తారు, కలెక్టర్తో సహా అంత ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతారు అని ఒక చిన్న సమాచారం అయితే ఉంది. బట్ ఇంకా కలెక్టర్ అయితే ఇక్కడికి వస్తున్న సమాచారం అయితే అందటం లేదు. బట్ వస్తారు అని మాత్రం తెలుస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ నుంచి వస్తున్నటువంటి జడ్జిలకు ఘన స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి సన్నద్ధమవుతూ ఉన్నారని చెప్పాలి. అనుష. రైట్ స్వరూప, థ్యాంక్ యూ.